first MPCS, second sem mana first MPCS, second sem. So data structures mana data structures using C. Okay na. In yesterday's class we had discussed about tree travels methods కోసం డిస్కస్ చేసుకున్నానా in yesterday's class how we are traveling this tree travel. ట్రీ ట్రావెల్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు దాంట్లో చూసుకున్నాం. ట్రీ ట్రావెల్స్ మీద ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్స్ ఎలా ట్రీ అనేది ట్రావెల్ చేస్తుందని చూసుకున్నాం. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. ఓకేనా, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ బైనరీ. ఓకేనా, బైనరీని ఎలా నోట్స్ ఇన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ని ఎలా కౌంట్ చేస్తామని కౌంటింగ్ ఈరోజు కాన్సెప్ట్ మనం చూసుకునేది ఏంటంటే కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బైనరీస్. నెంబర్ ఆఫ్ బైనరీస్ ని ఎలా కౌంట్ చేస్తాం. ఓకేనా, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బైనరీస్ బైనరీస్ ని ఎలా కౌంట్ చేస్తాం, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బైనరీస్ అనేది చూసుకున్నానా. ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బైనరీస్ ఏం చేస్తుంటే ఇక్కడ మనం ఒక వీఆర్ నథింగ్ అన్న, ఇట్ ఇస్ ప్యూర్లీ ఏ ప్రోగ్రామింగ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ అన్న. ఈ ప్రోగ్రామ్ లో మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ చూసి మనం ఓకేనా బై సీయింగ్ దట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ తీసి మనం ఏం చేసుకుంటాం అంటే వీఆర్ సీయింగ్ హౌ టు కౌంట్, అది ఎలా కౌంట్ చేస్తాం. ఇక్కడ మనం ఎలా కౌంట్ చేస్తాం తీసుకున్నాం. ఫస్ట్ బ్యాలెన్స్ ట్రీ. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఫస్ట్ కేస్ వన్ లో బ్యాలెన్స్ ట్రీ బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ కౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్ ఇస్ బ్యాలెన్స్ ద ట్రీ. హౌ టు బ్యాలెన్స్ ద ట్రీ అంటే వెన్ వి వెయిట్ ఈస్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రూట్. అంటే మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ ద ట్రీ ఇన్ ద సెన్స్ బోత్ సైడ్స్. ఇక్కడ బ్యాలెన్స్ ద ట్రీస్ అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ వెయిట్స్ లో ఉండాలి. ఓకేనా, బోత్ సైడ్స్ ఈక్వల్ వెయిట్స్ లో ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఎలా ఉందంటే బ్యాలెన్స్ అంటే when weight is equal to both sides. ఓకేనా, ఈ వెయిట్ అనేది మనకి టూ ట్రీస్ కి లెఫ్ట్ లాటరల్ టు రైట్ సైడ్ ఆఫ్ ట్రీ. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ట్రీ కూడా ఈక్వల్ గా ఉండదు. బోత్ సైడ్స్ ఆఫ్ రూట్. ఆ రూట్ లో రూట్ ఎలిమెంట్ కి ఎలా ఉండాలంటే బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా, అప్పుడు ఆ ట్రీ మనం బ్యాలెన్స్ ట్రీ అంటాం. చూడన్నా హౌ వీఆర్ బ్యాలెన్సింగ్ ట్రీ అంటే నేను చూపిస్తాను. ఓకేనా, ఐఎమ్ బ్యాలెన్సింగ్ మై ట్రీ. నేను ట్రీని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకేనా, 27, 29. ఓకేనా, సారీ 19. ఓకే, అండ్ 17, 91, 13. ఓకేనా, 55. ఓకే, అంటే బ్యాలెన్స్ ట్రీ అంటే ఇక్కడ చూడనా, దిస్ వాస్ మై రూట్. ఈ రూట్ లో లెఫ్ట్ సైడ్ నాకు వన్ ఎలిమెంట్ ఉంది, రైట్ సైడ్ సింగిల్ ఎలిమెంట్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సింగిల్ ఎలిమెంట్ ఉంది, రైట్ సైడ్. ఇక్కడ ఈ ట్రీని దిస్ వాస్ ట్రీ కాల్డ్ బ్యాలెన్సింగ్. నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. నాకు అవుట్పుట్ అనేది నాకు 7 వస్తుంది. నాకు అవుట్పుట్ 7 అన్న. ఓకేనా, అండ్ అవుట్పుట్ అనేది నాకు 7 వస్తుంది ఇక్కడ. ఓకేనా, అండ్ కేస్ 2. ఓకేనా, ఇంకా కేస్ 2 చూద్దాం నాన్న. ఓకేనా, 1 2 3 అంటే 3 నోట్స్ వస్తున్నాయి. ఓకేనా, నాకు 3 నోట్స్ వస్తాయి. కేస్ 2 చూసుకుందానన్నా. కేస్ 2 ఇన్ కేస్ 2 రైట్ స్క్యూడ్ ట్రీ అంటే నేను ఇది కేస్ 1 నుండి బ్యాలెన్స్ ట్రీ అంటే కేస్ 1. ఓకేనా, ఈ కేస్ 2 లో నేను చూసుకునేది ఏంటంటే కేస్ 2 లో రైట్ స్క్యూడ్ ట్రీ. కేస్ 2 లో నేను ఏం చూసుకో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కేస్ 2 లో కేస్ 2 రైట్ స్క్యూడ్. ఓకేనా, అంటే రైట్ స్క్యూడ్ ట్రీ.
ఎలా ఉంటుంది, హౌ దిస్ రైట్ స్క్యూ ట్రీ అలైక్ అంటే చూడండి అన్న 1 2 ఓకేనా 3 అంతా కూడా దీస్ వాల్యూస్ ఆర్ అబౌన్ టు రైట్ సైడ్. ఈ వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ లో ఉంటాయి. దీన్ని రైట్ స్క్యూ ట్రీ అన్నాం. ఓకేనా. దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 2 3 4 5 నోట్స్ ఉన్నాయి. అవుట్పుట్ అనేది 5 వస్తుంది. ఓకేనా. ఇది రైట్ స్క్యూ ట్రీ అన్నాం. నెక్స్ట్ మనం చూసుకునేది ఓకేనా ట్రీ హ్యావింగ్ జస్ట్ 1 నోడ్. ట్రీకి ఒక 1 నోడ్ ఉంటుంది. ఓకేనా. అంటే జస్ట్ హ్యావింగ్ 1 నోడ్ అంటే ఏముండదనా, ట్రీ హ్యావింగ్ జస్ట్ 1 నోడ్ అంటే రూట్ నోడ్ ఏమైతే సింగిల్ ఎలిమెంట్ ఉందో దాన్ని 1 నోడ్ అంటున్నాను. ఓకేనా. దానికోసం డిస్కస్ చేసుకునేది లేదన్నా. లెట్ us see how we can solve a problem using a ఓకేనా. మనం ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకున్నాం, ఇది బైనరీస్ ని ఎలా కౌంట్ చేసుకున్నాం, ఇది మనం we are writing a C ప్రోగ్రామ్ అన్న. ఈ C ప్రోగ్రామ్ రాసి మనం చూసుకోవచ్చు. టుడే క్లాస్ నథింగ్ అన్న, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ప్రోగ్రామేటిక్ లో ఉంటుంది. బై విత్ ఇన్ షార్ట్ టైం ఐ కన్క్లూడ్ అన్న. చూడండి hash include studio డాట్ h. హ్యాష్ ఇంక్లూడ్ స్టడీ డాట్ h తీసుకున్నానా. నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఇంకా ఏం తీసుకున్నానంటే హ్యాష్ ఇంక్లూడ్ ఓకేనా. నేను ఐఎమ్ ఇనిషియేటింగ్ అంటే నాకు హెడర్ ఫైల్స్ ఎన్ని తీసుకొచ్చానా. ఓకేనా. ఇఫ్ ఐ అంటే స్ట్రింగ్ అంత ఎక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ ఇనిషియేటింగ్ 2 times ఐఎమ్ టేకింగ్ హెడర్ ఫైల్స్. 2 సార్లు హెడర్ ఫైల్స్ తీసుకున్నాను స్టడీ డాట్ h. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నెక్స్ట్ నేను ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఐ వాంట్ హౌ ద ట్రీ నేను ఎలా తీసుకున్నాను ట్రీని అంటే బై యూజింగ్ స్ట్రక్చర్ నోడ్. ఓకేనా. ఆ ట్రీని ఎప్పుడు స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి స్ట్రక్ట్ నోడ్. ఓకేనా. మనం బిఫోర్ క్లాస్ లో కూడా చూసుకున్నాం ట్రీని ఎప్పుడు స్ట్రక్చర్ నోడ్ లో తీసుకున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఓకే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్ ఇన్ఫో ఇంటిజర్ ఇన్ఫర్మేషన్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను అంటే స్ట్రక్ట్ నోడ్. ఈ స్ట్రక్చర్ నోడ్ ఎక్కడ ఉంటుందంటే ఈ స్ట్రక్చర్ నోడ్ ఓకేనా లెఫ్ట్. ఓకే. ఈ స్ట్రక్చర్ నోడ్ ఎలా ఉంటుందంటేనా ఈ స్ట్రక్చర్ నోడ్ ఎలా ఉంటుందంటే ఆస్ట్రిక్ లెఫ్ట్. ఓకేనా. నాకు నోట్స్ ఎలా తీసుకుంటే ఐ వాంట్ 2 నోట్స్. నాకు 2 నోట్స్ కాబట్టి ఆస్ట్రిక్ నోడ్ లెఫ్ట్ నోడ్ ఆస్ట్రిక్ రైట్ నోడ్ 2 నోట్స్ నేను ఈ నోట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేసుకున్నా సెమీకోలన్ అన్నా. ఓకే. నాకు అక్కడ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈ ఫంక్షన్ ఇక్కడ నోట్స్ ని డిక్లేర్ చేస్తున్నప్పుడు అయిపోయింది. సెమీకోలన్ ఇచ్చేసాను. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా స్ట్రక్చర్ నోడ్ క్రియేట్ ఎ నోడ్. ఇక్కడ నోట్స్ తీసుకున్నాను లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ నోట్స్ లో వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకున్నా. అండ్ ఇన్స్ట్రక్టింగ్ ఏ వాల్యూస్ స్ట్రక్చర్ నోడ్. ఈ స్ట్రక్చర్ నోడ్ లో ఏం చేస్తున్నా వాట్ ఐ క్రియేటింగ్ అంటే ఈ స్ట్రక్చర్ నోడ్ లో ఓకేనా నేను నోడ్ ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ నోడ్. ఇక్కడ ఏం చేస్తాను ఐ క్రియేటింగ్ ఏ నోడ్. క్రియేట్ నోడ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ నోడ్ లో ఎలా క్రియేట్ చేస్తుంటే ఐ క్రియేటింగ్ నోడ్ ఆఫ్ వాల్యూస్ ఇంటిజర్స్. ఆ నోడ్ లో నేను ఏమి ఇస్తున్నానంటే ఐ ఇనిషియేటింగ్ వాల్యూస్ ఆఫ్ ఇంట్ కీ. ఇంటిజర్స్ కీ వాల్యూస్ ఇస్తున్నాను. ఐ గివింగ్ ఇంటిజర్స్ కీ వాల్యూస్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఇక్కడ ఒక వాల్యూ కీ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఐ గివింగ్ ఓకేనా స్ట్రక్చర్ నోడ్. ఓకే. ఇంకో న్యూ నోడ్ తీసుకున్నా. ఒక నోడ్ అయిపోయింది ఇక్కడ తోటి ఇంకా అక్కడ ఒక వాల్యూ అయిపోయింది. మళ్ళీ కొత్త నోడ్ నేను తీసుకున్నా. స్ట్రక్చర్ నోడ్ ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్ నోడ్ లో క్రియేట్ న్యూ నోడ్. ఓకేనా. ఫస్ట్ ఒక నోడ్ తీసుకున్నాను స్ట్రక్చర్ నోడ్ లో. ఇప్పుడు ఏం చేసుకుంటుంటే ఓకేనా స్ట్రక్చర్ నోడ్ న్యూ నోడ్ మళ్ళీ న్యూ నోడ్ తీసుకున్నాను. ఈ న్యూ నోడ్ లో ఏముండాలి ఈ న్యూ నోడ్ లో అంటే ఈజ్ ఈక్వల్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ న్యూ నోడ్ లో ఏమవుతుందంటే ఓకేనా ఓకేనా ఈ న్యూ నోడ్ లో నేను ఏం తీసుకున్నానంటే నథింగ్ అన్నా జస్ట్ స్ట్రక్చర్. మళ్ళీ దీంట్లో కూడా స్ట్రక్చర్ తీసుకుంటాను. ఈ న్యూ నోడ్ లో స్ట్రక్చర్ నోడ్
స్ట్రక్ట్ లో నోడ్ తీసుకున్నాను. ఈ నోడ్ లో ఏమవుతుందంటే స్ట్రక్ట్ నోడ్, ఓకేనా, స్ట్రక్ట్ నోడ్, ఓకేనా. ఈ స్ట్రక్ట్ నోడ్ లో నేను ఏం తీసుకోవాలంటే ఆస్ట్రిక్స్ అవ్వాలన్నా స్ట్రక్ట్ నోడ్ మళ్ళీ ఏం తీసుకున్నానంటే స్ట్రక్ట్ నోడ్ స్ట్రక్చర్ నోడ్ తీసుకుంటే స్ట్రక్చర్ నోడ్ వాల్యూస్ ని, ఓకేనా, నేను స్ట్రక్చర్ నోడ్ లో వాల్యూస్ ని malloc లో తీసుకున్నా. అంటే malloc మీన్స్ అంటే లొకేషన్స్ వాల్యూస్ ని అలొకేట్ చేయాలి కాబట్టి నేను malloc ఫంక్షన్ తీసుకున్నా. ఆ వాల్యూస్ ని అలొకేట్ చేసుకోవడానికి malloc తీసుకున్నాను. సైజ్, ఆ యొక్క సైజ్ ని నేను డిక్లేర్ చేసుకున్నానా, ఓకేనా. malloc తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే నేను సైజ్ ఆఫ్ వాటి యొక్క సైజ్, ఓకేనా, సైజ్ ఆఫ్ ఎంత సైజ్ ఉండాలి, ఓకేనా, ఆఫ్ స్ట్రక్ట్ నోడ్, ఆ యొక్క సైజ్ స్ట్రక్ట్ నోడ్ ఎంత ఉండాలి అనేది తీసుకున్నాను, ఓకేనా. ఈ విధంగా నేను నోడ్ ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ నోడ్. న్యూ నోడ్, ఈ న్యూ నోడ్ లో ఏముంటుందంటే ఈ న్యూ నోడ్ ఈక్వల్ టు ఇన్ఫో, ఓకేనా. ఇదేని ఇన్ఫో, నేను న్యూ నోడ్ ఏం తీసుకున్నానంటే ఐఎమ్ గివింగ్ ఏ న్యూ నోడ్, ఏం ఇస్తున్నానంటే న్యూ నోడ్ ఇన్ఫో. ఈ న్యూ నోడ్ కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కీ వాల్యూ నీకు ఇస్తున్నా. ఏం ఇన్ఫో, ఆ న్యూ నోడ్ ఏం తెలియాలంటే ఆ నోడ్ లో ఉన్న కీ వాల్యూ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఓకేనా. నెక్స్ట్ న్యూ నోడ్ లెఫ్ట్, ఇంకో న్యూ నోడ్ తీసుకున్నాను. ఆ న్యూ నోడ్ ఏమవుతుందంటే లెఫ్ట్ అవుతుంది. నిన్న మీకు చూపించాను అన్న ఎలా తీసుకున్నాను. లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది. నల్ వాల్యూ తీసుకున్నాను. లెఫ్ట్ వాల్యూలో నల్ వాల్యూ ఏం వాల్యూస్ తీసుకుంటుందో జస్ట్ అండ్ ఇనిషియేట్ తీసుకున్నాను, ఓకే. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను, న్యూ నోడ్ రైట్, న్యూ నోడ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ తీసుకున్నాను. ఇది కూడా నల్లే తీసుకున్నాను, ఓకేనా. ఏదో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేం చేసుకుంటున్నానంటే రిటర్న్ ఈ తీసుకున్నాక నేను ఏం చేస్తున్నాను, ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ ఏం చేస్తున్నాను, రిటర్న్ న్యూ నోడ్. ఆ న్యూ నోడ్స్ ని రిటర్న్ చేయమన్నా, ఓకేనా. డ్యూ టు ఇన్స్ట్రక్షన్ బోర్డ్ అమ్మా, ఓకే. నాకు బోర్డ్ సరిపోక నేను ఇలా ఇచ్చేసుకున్నాను బికాస్ ప్రోగ్రామ్ సో లార్జ్ అయినా, ఓకేనా. ప్రోగ్రామ్ చాలా పెద్ద ఉంటుంది, ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడనా, నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే స్టాటిక్ ఇంట్. నేను స్టాటిక్ ఇంట్ తీసుకున్నానా, స్టాటిక్ ఇంట్ లో ఏం తీసుకున్నానంటే ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నానా. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఇంట్ కౌంట్ తీసుకున్నాను, ఆ వాల్యూ కౌంట్ అయింది. ఇంట్ కౌంట్ నోట్స్ తీసుకున్నాను. ఆ కౌంట్ నోట్స్ లో ఏం తీసుకున్నాను, ఇంట్ కౌంట్ నోట్స్ లో, ఓకేనా. స్ట్రక్చర్ తీసుకున్నాను. స్ట్రక్ట్ ఇంట్ కౌంట్ నోట్స్ లో ఏం తీసుకున్నానంటే కౌంట్ నోట్స్ లో స్ట్రక్ట్ నోడ్, ఆ నోడ్ ఎక్కడ ఉంటుందంటే స్ట్రక్ట్ కౌంట్ నోడ్ స్ట్రక్ట్, ఆ స్ట్రక్ట్ ఎక్కడ ఉందంటే ఇంట్ స్ట్రక్ట్ నోడ్, ఈ స్ట్రక్ట్ నోడ్ ఎక్కడ ఉందంటే రూట్ లో ఉంటుంది. ఇది నాకు రూట్ లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏం చేసుకున్నా, నేను ఇంకేం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ద ఆ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ తీసుకున్నానా. నెక్స్ట్ ఇఫ్ రూట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్, రూట్ అనేది నల్ ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ టు నల్, ఓకేనా. ఇఫ్ రూట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్, ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా, ఓకేనా. నెక్స్ట్ కౌంట్ డౌన్, అప్పుడు రూట్ కి అవ్వకపోతే ఏమవుతుంది అంటే కౌంట్ డౌన్, ఏం కౌంట్ డౌన్ చేయాలన్నా కౌంట్ డౌన్ రూట్ కౌంట్ నోట్స్, కౌంట్ ఏం కౌంట్ చేయాలి,
కౌంట్ నోట్స్ తీసుకోవాలన్నా ఓకేనా కౌంట్ నోట్స్ ఏం కౌంట్ చేయాలంటే కౌంట్ నోట్స్ ఓకేనా రూట్ లెఫ్ట్ కౌంట్ నోట్స్ ఏం తీసుకుంటే రూట్ లెఫ్ట్ ఓకేనా రూట్ లెఫ్ట్ కౌంట్ చేయాలన్నా ఓకేనా నెక్స్ట్ ఇంకేం కౌంట్ చేయాలి కౌంట్ నోట్స్ రూట్ రైట్ ఓకేనా రైట్ నోట్స్ కూడా కౌంట్ చేయమన్నాను ఓకేనా ఈ విధంగా నేను తీసుకున్నాను దీని తర్వాత ఏం చేస్తుంటే ఐఎమ్ రిటర్న్ చేస్తున్నాను నేను రిటర్న్ చేసేసాను ఓకేనా రిటర్న్ కౌంట్ ఓకేనా కౌంట్ రిటర్న్ చేశానా ఓకేనా నా ప్రోగ్రామ్ ఎక్కడతో ఎండ్ చేశాను ఓకేనా ఈ విధంగా నేను ప్రోగ్రామ్ తీసుకుని లైక్ దిస్ ఐఎమ్ డూయింగ్ అన్నా చూడన్నా అండ్ ఫస్ట్ ఇంక్లూడ్ స్టడీ డాట్ తీసుకున్నా స్ట్రక్చర్ నోట్ తీసుకున్నాను ఈ స్ట్రక్చర్ నోట్ లో ఇంట్ ఇన్ఫర్మేషన్ ఇంటీజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఆ స్ట్రక్చర్ నోట్ ని ఏ ఏ ఏ నోట్స్ తీసుకున్నా లెఫ్ట్ నోట్ తీసుకున్నా రైట్ నోట్ తీసుకుంటాను స్ట్రక్చర్ అక్కడ తీసుకుని ఇక్కడ నోట్స్ ని క్లోజ్ చేశాను ఈ స్ట్రక్చర్ నోట్ నెక్స్ట్ ఏం చేస్తానంటే క్రియేట్ నోడ్ ఆ నోడ్ ని క్రియేట్ చేసి ఆ నోడ్స్ లో ఇంటీజర్స్ వాల్యూస్ ని కీ ఇంటీజర్ యొక్క కీ వాల్యూస్ ని అసైన్ చేసుకున్నా నెక్స్ట్ ఏం చేసుకున్నానంటే ఈ స్ట్రక్చర్ నోడ్ లో ఓకేనా స్ట్రక్చర్ నోడ్ లో న్యూ నోడ్ ని తీసుకున్నాను అంటే ఒక నోట్స్ ని ఆల్రెడీ నోట్స్ ని ఇక్కడ యాక్సెస్ తీసుకున్నాను ఇక్కడ అసైన్ చేసిన నోట్స్ ని ఇక్కడ యాక్సెస్ లో తీసుకున్నాను ఆ వాల్యూస్ అక్కడ తీసుకున్న నోట్స్ లో వాల్యూస్ ని ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను వాట్ ఆర్ ద నోట్స్ హ్యావ్ టేకెన్ హియర్ ఆ వాల్యూస్ తీసుకున్న నోట్స్ నేను వాల్యూస్ ని పాస్ చేస్తున్నా ఆ వాల్యూస్ ఎలా పాస్ చేస్తుంటే వాటి యొక్క సైజు అంటే ఇప్పుడు యాక్సెస్ చేసుకున్నప్పుడు ఆ నోడ్ ఎంత ఉండాలి సైజ్ ఎంత ఉండాలి వాటి యొక్క లెంత్ ఎంత ఉండాలి నీకు ఆ వాల్యూస్ ఆ కీ వాల్యూస్ ఆ నోట్స్ లో ఏ వాల్యూస్ అంటే మేలోకి ఇస్తాను ఆ సైజ్ ఆ నోడ్ ఎంత ఉండాలని నేను అసైన్ చేస్తున్నాను ఏం తీసుకున్నా న్యూ నోడ్ ఇన్ఫర్మేషన్ ఆ న్యూ నోడ్ ఇన్ఫర్మేషన్ లో కీ వాల్యూస్ ఇస్తున్నాను ఓకేనా న్యూ నోడ్ లెఫ్ట్ తీసుకుంటూ నల్ అవుతుంది న్యూ నోడ్ రైట్ తీసుకుంటూ నల్ అవుతుంది రిటర్న్ న్యూ నోడ్ రిటర్న్ చేసేస్తారు మళ్ళీ ఇక్కడ న్యూ తీసుకున్నాను ఇక్కడ నాకు వాల్యూ అయిపోయింది స్టాటిక్ ఇంట్ కౌంట్ ఎక్కడి నుంచి ఇంటిజర్ వాల్యూస్ కౌంట్ చేస్తానంటే 0 నుంచి కౌంట్ చేస్తాను ఇంట్ కౌంట్ నోడ్స్ స్ట్రక్చర్ నోడ్ ఇస్ స్ట్రక్చర్ నోడ్ రూట్ కి ఈక్వల్ అవుతుంది ఓకేనా ఆ స్ట్రక్చర్ నోడ్ రూట్ తీసుకున్నాను ఇఫ్ రూట్ నాట్ ఈక్వల్ టు నల్ రూట్ అనేది నల్లకి ఈక్వల్ కాకూడదు ఓకేనా అప్పుడు ఈక్వల్ కానప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ నోడ్ అప్పుడు నోడ్స్ కౌంట్ చేయమంటాను రూట్ అనేది లెఫ్ట్ లో అవుతుంది కౌంట్ నోడ్ రూట్ ఇస్ రైట్ అవుతుంది ఓకే రిటర్న్ చేస్తాను ఓకేనా అక్కడతో నా ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేస్తాను దిస్ వాస్ హౌ వీఆర్ డూయింగ్ ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నానా అండ్ దిస్ వాస్ హౌ వీఆర్ కౌంటింగ్ ద రూట్స్ బైనరీ ట్రీ ఓకేనా కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ బైనరీ ట్రీ నెంబర్ ఆఫ్ రూట్స్ అండ్ బైనరీ ట్రీ ఓకేనా ఈ విధంగా నెంబర్ ఆఫ్ ట్రీస్ ని కౌంట్ చేసుకున్నానా నెక్స్ట్ బై మూవింగ్ టు టుడే నెక్స్ట్ క్లాస్ వాస్ ఓకేనా అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఓకేనా అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ కోసం నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నానా ఆ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకుని వి కెన్ కంక్లూడ్ టుడేస్ క్లాస్ నానా ఓకేనా విత్ దిస్ వి ఆర్ మూవింగ్ టు ఓకేనా ఈ క్లాస్ తో మనం ఏం చేసుకుంటామంటే 4th యూనిట్ కంక్లూడ్ చేసుకుని వి ఆర్ మూవింగ్ టు 5th యూనిట్ ఓకేనా మనం అప్లికేషన్ చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ నెక్స్ట్ క్లాసెస్ ఆఫ్ టుడేస్ క్లాస్ వాస్ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఓకేనా బైనరీ ట్రీ యొక్క అప్లికేషన్ అంటే బైనరీ ట్రీ ఓకేనా ఫస్ట్ అప్లికేషన్ బైనరీ సెర్చ్ ట్రీ ఓకే ఫస్ట్ అప్లికేషన్ వీఆర్ యూజింగ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఫస్ట్ అప్లికేషన్ అంటే బైనరీ సెర్చ్ ట్రీ బైనరీ సెర్చ్ ట్రీ ఫస్ట్ అప్లికేషన్ ఈ బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్ అంటే ఏంటి ఓకే యూజ్డ్ ఇన్ మెనీ సెర్చ్ అప్లికేషన్స్ ఈ బైనరీ ట్రీ ఇది ఏంటంటే మెనీ సెర్చ్ అప్లికేషన్స్ మనం వాడుకుంటున్నానా వేర్ డేటా ఇస్ కాన్స్టెంట్లీ ఎంటరింగ్ ఓకేనా మనం డేటాని కాన్స్టెంట్గా ఎంటరింగ్ చేసుకుంటున్నాం సర్చెస్ మ్యాప్ ఓకేనా మ్యాప్ చేసుకోవడానికి సెట్ ఆబ్జెక్ట్స్ సెట్ చేసుకోవడానికి మనం ఈ బైనరీ సెర్చ్ ని అప్లికేషన్స్ మనం వాడుకుంటున్నాం బైనరీ సెర్చ్ ట్రీని మనం వాడుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ స్పేస్ పార్టిషన్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే బైనరీ
స్పేస్ పార్టిషన్. బైనరీ స్పేస్ పార్టిషన్ లో కూడా మనం వాడుకుంటున్నానా, we are using బైనరీ స్పేస్ పార్టిషన్. ఓకేనా, బైనరీ స్పేస్ పార్టిషన్ అంటే యూజ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ 3D వీడియోస్, అంటే 3D వీడియోస్ గేమింగ్స్ లో కూడా మనం, ఓకేనా, 3D వీడియో గేమ్స్, 3D వీడియో గేమ్స్ లో, ఓకేనా, ఈ బైనరీ స్పేస్ పార్టిషన్ అంటే స్పేస్ ఇట్ ఈస్ యూస్ టు మేక్ ద స్పేస్, అంటే నాకు హార్డ్ డిస్క్ 500 GB హార్డ్ డిస్క్ ఉందన్న, ఆ 500 GBని నాకు స్పేస్ పార్టిషన్స్ కింద చేయాలనుకున్నప్పుడు నేను ఎలా అయితే నా కంప్యూటర్ సిస్టమ్లో నేను పార్టిషన్ చేసుకుని ఒక ఫోల్డర్ నేను మళ్ళీ పార్టిషన్ చేసుకున్నప్పుడు ఆ డ్రైవ్ని మళ్ళీ నేను ఫోల్డర్స్ కింద చేసుకుని సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ ఏం చేస్తానంటే స్పేస్ పార్టిషన్స్ అంటే నేను ఇది స్పేస్ పార్టిషన్ ఎలా వాడుతుంటే ఎవ్రీ 3D వీడియో గేమ్స్, ఓకే, 3D వీడియో గేమ్స్ డిటర్మైనింగ్ ఏం చేస్తుందంటే ఇది వాట్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి రీ రీ అంటే ఏ ఆబ్జెక్ట్స్ ని రీఎండర్ చేయాలి, ఏ ఆబ్జెక్ట్స్ మళ్ళీ నేను యూజ్ చేసుకోవాలి అనేది నాకు ఇక్కడ ఈ బైనరీ స్పేస్ పార్టిషన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ ట్రీ, ఓకేనా, ఇది ఏం చేస్తుంటే యూజ్ ఈ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చారంటే బైనరీ ట్రీ అన్న. బైనరీ అప్లికేషన్ అంటే ఇది బైనరీ అప్లికేషన్ అంటే యూజ్డ్ ఆల్మోస్ట్ వెరీ హై బ్యాండ్ విత్, ఓకేనా, హై బ్యాండ్ విత్ లో మనం వాడుకుంటున్నాం ఈ బైనరీ అప్లికేషన్, హై బ్యాండ్ విత్, high bandwidth okay, high bandwidth use almost high bandwidth router for storing router tables, ఇది high bandwidth storing router tables స్టోర్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ router tables స్టోర్ చేయడానికి బైనరీ వాడుతున్నాను. నెక్స్ట్ హై హ్యాష్ ట్రీస్, నెక్స్ట్ మనం ఏంటంటే హ్యాష్ ట్రీస్ కూడా మనం వాడుకుంటున్న అప్లికేషన్ వచ్చి వన్ ఆఫ్ ద అప్లికేషన్ హ్యాష్ ట్రీ అప్లికేషన్. హ్యాష్ ట్రీ అప్లికేషన్ దేనికి వాడుతుంటే ఫర్ వాట్ పర్పస్ యూజింగ్ అంటే యూజ్ ఇన్ టారెంట్స్ అండ్ స్పెసిఫైడ్ ఇమేజెస్, ఇది ఏంటంటే టారెంట్ ఇమేజెస్ యూజ్ ఇన్ టారెంట్స్ అంటే మనం మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఇప్పుడైతే మనం చూస్తలేదు, మన మూవీ టారెంట్స్ ఇక్కడ ఉంటాయి, ఆ లింక్స్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది టారెంట్ లింక్స్ మనకు వాడుతున్నానా. అండ్ హీప్స్ లో కూడా మనం వాడుకుంటున్నాం, ఓకేనా. హీప్స్ అంటే యూజ్ ఇంప్లిమెంటేషన్ ఎఫిషియెంట్ ప్రయారిటీస్, ఓకేనా. అండ్ హ్యూమన్ కోడింగ్ లో కూడా వాడుకుంటున్నానా, ఓకేనా. ఈ విధంగా మనం ఈ బైనరీస్ మనం వీఆర్ యూజింగ్ అన్న. ఇంకా మనం దేనికి వాడుకుంటున్నానా రూటింగ్ టేబుల్స్, ఓకేనా. ఏ రూటింగ్ టేబుల్స్ యూస్ టు రూటర్స్ అంటే ఈ రూటింగ్ టేబుల్స్ నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే రూటింగ్ టేబుల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఈ బైనరీ దేనికి వాడుకుంటాం రూటింగ్ టేబుల్స్ అన్న. టేబుల్స్ ని రూటింగ్ చేయడానికి అంటే రోటర్స్ లో టు లింక్ రోటర్స్ అంటే మనం ఇంటర్నెట్ ల్యాన్ మ్యాన్ కనెక్షన్స్ అని చదువుకుంటున్నా, ఆ ల్యాన్ మ్యాన్ కనెక్షన్స్ లో అక్కడ రోటర్స్ ని లింక్ చేయడానికి, ఓకేనా, లింక్ రోటర్స్ లో మనం ఈ రూటింగ్ టేబుల్స్ ట్రీ బైనరీ ట్రీస్ లో రూటింగ్ టేబుల్స్ ని మనం యూజ్ చేసుకుని మనం ఇది చూసుకున్నానా. ద ట్రీ డేటా స్ట్రక్చర్ స్టోర్ ద లొకేషన్ ఆఫ్ ద రోటర్. ఈ ట్రీ దీంట్లో ఉన్న ట్రీ లొకేషన్స్ ఏం చేస్తుంటే రోటర్ యొక్క లొకేషన్ మనం ఫైండ్ చేసి దాన్ని లింక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకున్నాను రూటింగ్ టేబుల్స్. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నా అంటే వీఆర్ హ్యావింగ్ డిసిషన్ ట్రీస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డిసిషన్ ట్రీస్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే డిసిషన్ ట్రీస్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం వాడుతుంటే స్టిఫింగ్ ట్రీస్ అంటే ఫర్ క్విక్ ప్యాటర్న్ కి సెర్చ్ చేసుకోవడానికి మనం క్విక్ ప్యాటర్న్ చూస్తున్నాం. నెక్స్ట్ స్పానింగ్ ట్రీస్ అంటే షార్టెస్ట్ పాత్ ని ఫిక్స్ చేసుకోవడానికి, షార్టెస్ట్ పాత్స్ అండ్ రూటర్స్ ని మనం బ్రిడ్జెస్ చేసుకోవడానికి మనం ఇవి వాడుకున్నాం, ఓకేనా. స్పానింగ్ ట్రీస్, అంటే షార్టెస్ట్ రూట్స్ మనం ఫైండ్ చేసుకోవడానికి మనం వాడుతున్నాం. అండ్ సర్ఫిక్స్ ట్రీస్ అంటాం, ఓకేనా. సర్ఫిక్స్ ట్రీస్ అంటే నథింగ్ అన్న టు పిక్ ప్యాటర్న్ సర్చింగ్ ఆఫ్ ఫిక్స్డ్ టెక్స్ట్ అంటే పిక్ ప్యాటర్న్ గా సెర్చ్ చేయడానికి, ఓకేనా. సర్ఫిక్స్ ట్రీస్ అంటే పిక్ ప్యాటర్న్ సెర్చ్ అంటే తొందరగా మనం ప్యాటర్న్ ని ఆర్గనైజ్ చేసి సెర్చ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకున్నాం క్విక్ ప్యాటర్న్ సెర్చ్ సర్ఫిక్స్ ట్రీ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ట్రై అంటే యూజ్ టు ఇంప్లిమెంట్ డిక్షనరీస్, ఓకేనా. ట్రై అనేది యూజ్ టు ఇంప్లిమెంట్ డిక్షనరీస్. ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం వాడుకున్నానా
ఓకేనా ట్రైని ఓకేనా ఇది ఈ విధంగా చేసుకున్న కేడీ ట్రీ అంటానా అంటే కేడీ ట్రీ అంటే నథింగ్ బట్ ఓకేనా ఏ స్పేస్ పార్టిషనింగ్ ట్రీ యూస్ టు ఆర్గనైజ్ పాయింట్స్ ఇన్ కే ఆ డైమెన్షన్ స్పేస్ అంటే కేడీ ట్రీ అంటే డైమెన్షన్ స్పేస్ ని కేస్ విధంగాను డీస్ విధంగా మనం వాడుకోవడానికి మనం ఇది వాడుతుంది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ఈ బైనరీ యొక్క అప్లికేషన్స్ అన్న ఓకేనా ఐ విల్ గివ్ ప్రొవైడ్ మెటీరియల్ ఫర్ దిస్ మీకు మెటీరియల్ ఇస్తాను ఓకేనా దట్ వాస్ నాట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూ ఓకేనా విత్ దిస్ వీఆర్ కన్క్లూడింగ్ ప్రీవియస్ క్లాస్ అన్న ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాను వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం we can see ఓకేనా నెక్స్ట్ క్లాస్ మనం చూసుకుందాం ఇక్కడ వరకు టుడేస్ క్లాస్ థ్యాంక్ యూ